ఒక శకం ముగిసిపోయింది. ఒక అధ్యాయం మూతబడిపోయింది. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామోజీరావు ఆయన వయసు ఎంత అయినప్పటికీ 40 ఏళ్లుగా తెలుగు జాతి ఆయన పేరుని జపిస్తూనే ఉంది. సామాన్యుడిగా పుట్టి ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టి పాత్రికేయం మొదలుపెట్టి ఇంతింతే అంతే అన్నట్టుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఒక మీడియా అధినేతగా దేశంలోనే ప్రముఖుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందరికీ నమస్కారం. ఈటీవీ పుట్టి ఈనాటికి 25 ఏళ్ళు. ప్రసారాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే తెలుగు ప్రేక్షకులు ఈటీవీని అమితంగా ప్రేమించారు. రామోజీరావు ఒక వర్గానికే ప్రతినిధి అని, ఒక పార్టీకి రాజగురు అని ఆయన ప్రత్యర్థులు భావిస్తూ ఉంటారు. కానీ ఒక తెలుగువాడిగా చూస్తే తెలుగు వాళ్లలో ఎంతటి ప్రతిభావంతులు ఉన్నారు అన్నదానికి ఆయన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగువారిలో గొప్ప గొప్ప నటులున్నారు, విద్వాంసులున్నారు, రాజకీయ నాయకులున్నారు. కానీ రామోజీది ఒక ప్రత్యేకమైన కోణం. సైకిల్ మీద ఎక్కి చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేసుకునే ఒక సాధారణ ఫైనాన్షియర్ స్థాయి నుంచి సైకిల్ గుర్తున్న ఒక పార్టీకి అధినేతలని నిర్ణయించే స్థాయికి ఎదగడం అంటే అది చిన్న విషయం కానే కాదు. లైక్ హిమ్ ఆర్ హేట్ హిమ్ బట్ యు కెనాట్ ఇగ్నోర్ హిమ్ అన్నట్టుగా తెలుగునాట రామోజీరావు ఒక చరిత్ర. ఆయనది ఒక ప్రత్యేకమైన మార్క్. అది ఎవరు తుడిచేయలేరు, చెరిపేయలేరు. నాకు రామోజీరావు గారికి 43 years అనుబంధం. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. బలిష్టమైన వ్యవస్థల్ని నిర్మించడంలో రామోజీరావు గారి ప్రతిభ ఇంత అంత కాదు. ఆయన సంస్థలో ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఆఫీసులో వచ్చినట్టే అన్నంత భరోసా ఉండేది. ఇచ్చే జీతం ఎంతైనా దాన్ని నిక్కచ్చిగా పే చేయడం, నిర్ణయించుకున్న నియమాల ప్రకారం క్రమశిక్షణతో సంస్థల్ని నడపడం ఆయన స్థానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే. ఈరోజు పెట్టిన సంస్థలు వచ్చే ఏడాది ఉంటాయో లేదో తెలియని అస్థిరమైన సమాజంలో దశాబ్దాల తరబడి తొణకకుండా బెణకకుండా నడవగలిగే పటిష్టమైన వ్యవస్థల్ని రామోజీరావు నిర్మించుకున్నారు. అయితే వ్యవస్థల్ని నిర్మించడంలోనే కాదు, వ్యవస్థలకి తాను అతీతుడుగా ఉంటూ తన మాటే శాసనం అన్న విధంగా ఉండేది ఆయన తీరు. ఈ ధోరణి రాను రాను విమర్శలకి గురైనప్పటికీ చివరి వరకు ఆయన అనుకున్న బాటలోనే నడిచారు. ఈటీవీ ప్రారంభించిన రోజే నేను ఒక మాట ఇచ్చాను. ఈటీవీలో ప్రసారం అయ్యే ఏ కార్యక్రమం అయినా అందంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని, అనుభూతిని కలిగించి ఆలోచన రేకెత్తిస్తుందని. రామోజీలోని క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, వ్యవస్థల్ని నడిపే నేర్పు, వీటన్నిటినీ అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ విషయంలో నిజంగానే ఆయన ఎందరికో మార్గదర్శి. ఒక సంస్థ పెట్టాలంటే, అది స్థిరంగా దీర్ఘకాలం నడవాలంటే అందుకోసం రామోజీ సూత్రాల్ని ఆదర్శంగా తీసుకుంటారు చాలామంది. దృఢమైన సంకల్పం, తీవ్రమైన క్రమశిక్షణ ఉంటే ఒక మనిషి అప్రతిహతంగా ఎలా ఎదగచ్చు అన్నదానికి రామోజీ గారి జీవితం ఒక ఉదాహరణ. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. The way we can pay tribute to him is by conferring Bharat Ratna. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని 2 రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. సరే, ఆయన మీద అభిమానము ఉండొచ్చు, కొందరు విమర్శలు చేయొచ్చు. కానీ తెలుగు భాషా పరంగా చూస్తే రామోజీని ఎవరైనా మెచ్చుకోక తప్పదు. ఆయన తన జీవితం అంతా తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఇచ్చిన ప్రాధాన్యం ఇంత అంతా కాదు. జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతోమందికి తెలుగు భాషలో మెలకువలు నేర్పడం, ప్రతి విషయంలోనూ తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వడం ఆయనలో ఎవరికైనా నచ్చే గుణాలు. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య తెలుగు అనే పదాన్ని ఒక కులానికే పరిమితం చేస్తూ మాట్లాడడం చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. తెలుగు మన భాష, తెలుగు మన తల్లి, మనం తెలుగు తల్లి బిడ్డలం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. తన పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ మీద విమర్శలు రాసేటప్పుడు కూడా రామోజీ గుడ్ అని కాకుండా బాగు అని రాస్తుంటారు తెలుగులో. చివరి వరకు ఆయన అలాగే ఉన్నారు. భాషకి ఆయన ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది. ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగోకు పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను. అవన్నీ ఒక ఎత్తు అయితే, వారు తీసిన చాలా సినిమాలకు
చాలా మంచి సినిమాలకు నా చేత మ్యూజిక్ చేయించారు. నాకు అఖిల భారత స్థాయిలో పేరు వచ్చేటటువంటి మయూరి సినిమాకు మహా సంగీత దర్శకులు ఉన్నా కూడా నాకు ఆ పని అప్పగించారు. ప్రపంచంలో రకరకాల భాషల్లో వచ్చిన రచనల్ని తెలుగు వాళ్ళకి అందించాలి అనే సంకల్పంతో విపుల అనే పత్రికని దశాబ్దాలుగా నడిపారు ఆయన. మన భారతీయ భాషల్లో వచ్చిన కథల్ని కాదు, రష్యన్, జర్మన్ లాంటి విదేశీ భాషల కథల్ని కూడా మనం మన తెలుగులో చదువుకోగలిగే అవకాశాన్ని ఈ పత్రిక ద్వారా ఆయన కల్పించారు. అక్షరాన్ని తన మార్గంగా ఎంచుకుని క్రమంగా ఒక దశలో అక్షరానికే మార్గదర్శకత్వం వహించారు ఆయన. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆయన పట్ల ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలుగు భాషకి గౌరవం ఇచ్చి ఆ భాషా వైభవానికి కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తిగా రామోజీ మా మనసులో ఎప్పుడూ ఉంటారు. ఆ దృష్టిలో పత్రికా రంగం అనేది ప్రజాసేవకు వీలు కల్పించే అద్భుత వేదిక. పాత్రికేయం పట్ల నాకున్న అభిరుచి నన్ను ఇంతటి గౌరవానికి అర్హుని చేయడం నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.